ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ఎప్పటికప్పుడు ఈ విషయాల్ని ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే దేశ రాజకీయ నాయకులకి ఒక విశ్వసనీయత కూడా ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి, కనీసం ఈ దేశం పట్ల కనీస బాధ్యత, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇది మనం చేస్తే తప్పనే ఆలోచన ఉండాలి. ఇక్కడ మీరు మాట్లాడిన తర్వాత విషయాలు విన్నప్పుడు ఇది ఒక కేస్ స్టడీ, చరిత్రలోనే ఒక కేస్ స్టడీ. 48 సంవత్సరాల నా అనుభవంతో చెప్తున్నా. చాలా విషయాలు నేను పోరాడాం, 15 రోజులు పోరాడాం, నెలల తరబడి పోరాడాం, ఇక్కడ పోరాడాం, క్షేత్రస్థాయిలో పోరాడాం. ఈ ఇష్యూతో కంపేర్ చేస్తే అది ఎక్కడ కంపారిజన్ కూడా లేదు. నేను కూడా కలలో ఊహించనటువంటి పరిణామం. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ దొరకతామనే భయం కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ భయం కూడా లేదు. గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలామంది జైలుకు పోయారు, ఆఫీసర్లు జైలుకు పోయారు, ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, పాలిటీషియన్స్ జైలుకు పోయారు. నా గత చరిత్రలో చూస్తే ఎక్కడ తప్పు చేస్తే ఆ వ్యక్తులు పోయారు తప్ప, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఒకే ఒక వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను, అది నాకు ఆ మాత్రం కూడా ఇది లేదు. ఇది మీరు చూస్తే ఎంత భయంకరం అండి. యువత అన్ని వ్యవస్థల్ని ఇప్పుడు ఈ అసెంబ్లీ ఈరోజు ఎంత ప్రశాంతంగా ఎంత హోందాగా జరుగుతుంది. అదే 1924 మీరు ఒక్కసారి ఊహిస్తే ఇదే అసెంబ్లీ చూసిన తర్వాత విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. బూతులు ఇష్టానుసారం. ఈరోజు మనం ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు నేను చాలాసార్లు చూశాను. బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు అబద్ధం అంటే అది ఆక్షేపణీయం, ఇమ్మీడియట్ కరెక్ట్ చేసుకోవాలి. అపాలజీ చెప్పి విత్డ్రా చేసుకున్న సందర్భాలు. అలాంటి పవిత్రమైన ఈ సభని అపహాస్యం చేయడమే కాకుండా నేను ముందే చెప్పాను, బాధ్యత ఉంటుంది. అధికారం ఇస్తే పెత్తనం చేస్తాం, దోచుకుంటాం, రౌడీజం చేస్తాం. అధికారం ఇవ్వకపోతే బజార్లో పడి నా ఇష్టానుసారంగా అరాచకం చేస్తామంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చాలామంది మాట్లాడినప్పుడు వాళ్ళు ఆవేదన చెప్పారు, కొంతమంది అపాలజీ చెప్పాలన్నారు. విష్ణుకుమార్ రాజు గారు అయితే ఇక్కడికి రావాలి, వచ్చి సమాధానం చెప్పాలి, ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే అధ్యక్ష, ఇలాంటి సమస్యలను అధిగమించడం కోసం మనం విలువలు తప్పాల్సిన పని లేదు, మనం వాళ్ళ స్థాయికి పోవాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తులపైన రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా ప్రజా చైతన్యమే ఏకైక మార్గం. అదే 2024లో ప్రజలు బ్రహ్మాండమైన విక్టరీ ఎన్డీఏకి ఇచ్చారంటే 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారంటే ఆ రోజు మన మీద ఉండే నమ్మకం నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు చెప్తే ఒక నమ్మకంతో ఓట్లేశారు. ఇప్పుడు కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాక్షాత్ మన పిల్లలను చూస్తే నాకే ఆశ్చర్యం ఇస్తుంది. మిరాకిల్స్ లాంటి పిల్లలు, అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోయే పిల్లలు. మొన్నే నేను చూశాను, 25 ఏళ్ళు కూడా కాలేదు, ఐటీని ప్రమోట్ చేశాం,
ఐటీని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా తెలుగు జాతి. అది సాధ్యమైంది. అది మన పిల్లల యొక్క సత్తా. నిన్నే నేను చూశాను అధ్యక్ష, ఎన్పిటిఎల్ కోర్స్ పర్ఫార్మెన్స్, ఇది అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు ఐటీ మీద. ఐటీ మీద చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో 1,04,565 మంది ఎన్యూమరేట్ చేసుకుంటే మన దగ్గర 1,04,220 మంది ఎన్యూమరేట్ చేసుకున్నారంటే దేశంలో ఎంతమంది చేసుకున్నారో అంతమంది ఐటీకి ఏఐకి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏఐకి అంటే 50% రిజిస్టర్డ్ ఫర్ ఎగ్జామ్. దీంట్లో పాస్ అయిన వాళ్ళు మీరు చూస్తే అధ్యక్ష ఎన్రోల్ చేసుకున్న వాళ్ళని ఆల్ ఇండియా లెవెల్లో 11,000 అయితే మన దగ్గర 19,000. ఆల్ ఇండియా లెవెల్లో 10.5 అయితే మంది 18.2% పాస్ అయిన వాళ్ళు. ఆల్ ఇండియా లెవెల్లో 2,700 అయితే మన దగ్గర పాస్ అయిన 2,839. దేశంలో ఎంతమంది పాస్ అయ్యారో దానికంటే ఎక్కువ మన వాళ్ళు పాస్ అయ్యారు. సిల్వర్ మెడల్స్ 14, దేశంలో 16. గోల్డ్ మెడల్స్ 4 రాష్ట్రంలో, దేశంలో 4. టోటల్ మెడల్స్ చూస్తే దేశంలో 20 వస్తే మన దగ్గర 18 వచ్చాయి. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే తెలివితేటల్లో మన పిల్లలు సమర్థులు. ఏదైనా ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. అలాంటి పిల్లల విషయంలో ఈరోజు మీరు చూసినప్పుడు ఈ యొక్క కేసును చూస్తే ఎంత దారుణమో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి కాదు అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా. ఈ 3 మొత్తం 29 సార్లు కోర్టులో ఇంటర్వ్యూని కానీ, కోర్టు డైరెక్షన్లు కానీ, కోర్టుని మభ్యపెట్టడం కానీ, మళ్ళా కోర్టుకు మన వాళ్ళు పోయేసి ఇది చేయడం కానీ, వాళ్ళు మళ్ళీ చెప్పడం కానీ జరిగాయి. బ్రాడ్గా చెప్తున్నాను అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే జూలై 22 ఆ రోజు, దానికంటే ముందు అధ్యక్ష 16/6/21